పరకామణిపై సిబిఐ అమిత్ షాకు వైసీపీ ఎంపీ లేఖ. ఎస్, వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆయన లేఖ రాశారు సిబిఐకి. తిరుపతి ఎంపీ హోంశాఖ రాజు తిరుపతి ఎంపీ, అందులో చాలా ఎదురుగాళ్ళలో కూడా గెలిచాడు కదా. తిరుపతి అంతా వీళ్ళుండి కిరణ్ రాయల దగ్గర నుంచి భానుప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి ఇంకా వీళ్ళంతా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ జైలుకు వెళ్ళినా ఈయన మటుకు ఎంపీగా ఇలా ఉన్నారు. ఈయన లేఖ రాశారు. పరకామణిలో చోరీ జరిగింది, దీని మీద చాలా దుమారం రేగింది, ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టారు. ఇది చాలా కాలంగా జరుగుతూ ఉంది, దీని మీద సిబిఐతో దర్యాప్తు జరిపించడం చాలా సమంజసంగా ఉంటుంది, మీరు జరిపించండి, దీన్ని ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని ఆయన లేఖ రాశారు. ఇంతకుముందు కూడా పరకామణి వివాదం వచ్చినప్పుడు కూడా అదే కోరిక భూమన కరుణాకర్ రెడ్డి కూడా అడిగారు. మీరెందుకు అడుగుతున్నారని కూడా ఆయన అన్నారు కదా. నన్ను అంటున్నారు, నాకేం సంబంధం, మీరు ఇన్ని రోజులు దాచిపెట్టింది మేము బయటికి తీసాము, వాళ్ళతో మీరు ఎందుకు రాయించుకున్నారని వీళ్ళ ప్రశ్న. మీరు వాడికేమో దాని కింద మళ్ళీ హుండీలో వేసి బయటపడి వాటితో ఒప్పందం చేసుకొని మీరు కాపాడారని వీళ్ళు అంటుంటే, మీరు ఇంతకాలం వదిలిపెట్టిన వాడిని మేము పట్టుకొని అవన్నీ ఆస్తులు రాయించామని వాళ్ళు అంటున్నారు. అంటే దేవుడి సన్నిధిలో ఇంత వ్యవహారం జరిగితే దీని గురించి సిబిఐ ఎందుకు దర్యాప్తుకు రాదు అనేది వాళ్ళ ప్రశ్న. అంతకుముందు నెయ్యి విషయమే ఇంకా తేలలేదు. మీకు తెలుసు కదా, మొన్న సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత కూడా సిబిఐతో సంబంధం లేని సిట్, అంతకుముందు ఉన్న సిట్టుకు సంబంధించిన వెంకట్రావు అనే అధికారిని ఎందుకు విచారణకు నియమించారని వైసీపీ వాళ్ళు సవాల్ చేశారు. సవాల్ చేస్తే హైకోర్టు నిజమే వేరే వాళ్ళు ఉండకూడదు, సిబిఐ చేయాలి అంటే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఆ పిటిషన్ను. ఓకే, సిబిఐ ఆధ్వర్యంలో జరిగిన తర్వాత ఎవరు నియమిస్తారు ఎవరు నియమించకూడదు అనేది వాళ్ళు చూసుకుంటారు, మీకు అభ్యంతరం ఏంటి అని చెప్పారు. మరి నెయ్యి అన్నది ఇంతవరకు తేలిందా లేదా ఒక విషయం అయితే, ఇన్ని రోజులు తిరుపతిలో ఒక్కొక్క విషయం మీద దుమారం రేగడం, అది గప్చిప్ అయిపోవడం, ఇది మామూలు అయిపోయింది. మరి ఇప్పుడు ఎంపీనే స్వయంగా హోంమంత్రిని అడిగారు కాబట్టి సనాతన ధర్మం, హైందవ ధర్మం, మొత్తం ప్రపంచంలో అతిపెద్ద హైందవ దేవస్థానం ఇవన్నీ చెప్పినప్పుడు ఈ అక్రమ శక్తులు, ఈ అక్రమార్కులు తిరుపతిలో తిష్ట వేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క ఆ దుష్ట కూటమి ఏంటి, ఎప్పటి నుంచో ఎలా కొనసాగుతుంది అన్న దాన్ని అయితే కొంచెం తేల్చాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడే స్వయంగా లేఖ రాశారు కాబట్టి, అందులో అక్కడ స్వయంగా అమిత్ షా గారే ఉన్నారు కాబట్టి ఏమైనా స్పందిస్తారేమో మనం చూడాలి. స్పందించకపోతే మటుకు సందేహించాలి. ఇక కొన్నిటికే స్పందిస్తాము, కొన్నిటికి స్పందించమని ఎలా అంటారు, ఎందుకు స్పందించరు అసలు. మొన్న కూడా అంతే, కొన్ని విషయాల మీద హోంమంత్రికి లేఖలు రాశారు కానీ వాటి మీద ఏం మాట్లాడరు. ఇప్పుడు రాహుల్ గాంధీని కాలుస్తామని ఒకరు అన్నాడండి, దీని మీద మీరు కాంగ్రెస్ లేఖ రాస్తే అలా అనకూడదని చెప్పాలి కదండి. కనీసం పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ ఏం చెప్పరు. కేరళలో మటుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం, సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ వాళ్ళు మటుకు కేసు పెట్టారు అలా మాట్లాడిన ఆయన మీద. కేరళలో వాళ్ళకు కాంగ్రెస్ రైవల్ అయినప్పటికీ వాళ్ళు కేసు పెట్టారు. కేంద్రం నుంచి స్పందన లేదంటే ప్రతిపక్ష నాయకుడిని కాల్ చేస్తాము అని ఒక కేంద్ర పాలక పార్టీ ప్రతినిధి అంటే దాని మీద ఎందుకు స్పందించరు. ఇది కూడా అటువంటిదే. హిందూ మతము, దేవుడు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు దేవాలయంలో ఇటువంటివి జరుగుతున్నాయంటే వీటిని తేల్చాలి. గాంధీ ఫ్యామిలీ కూడా కరెక్ట్, మీరు కరెక్ట్. నిజంగా అండి, అక్కడ ఒక చోట చాలా వ్యక్తిగతంగా దేశ పౌరుడిగా బాధ కలుగుతుంది. ఇందిరాగాంధీని ఆమె నివాసంలో ఆ బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ అనే గార్డులు కాల్చి చంపితే ఆమె అక్టోబర్ 31 రేపే కదా, వచ్చే నెల ఆ రోజును భారతదేశం జరుపుకునేదండి. మోదీ వచ్చిన తర్వాత దాన్ని సర్దార్ పటేల్ దీనికి మార్చేసి ఇందిరాగాంధీని గురించి మహా అయితే ఒక ట్వీట్ పెడతాడు. సార్ ఏ పార్టీ అయితే ఏం సార్, ఒక దేశ ప్రధాని, ఇంత పెద్ద దేశానికి ఉన్న ఒక మహిళా ప్రధాని, బహుశా దేశంలో ప్రపంచంలో అతి కొద్ది మంది చాలా శక్తివంతులైన మహిళా నాయకురాల్లో ఒకరు. రాజకీయాలు వేరండి. కాబట్టి రాహుల్ గాంధీ మీద అయినా నరేంద్ర మోదీ మీద అయినా మనం అలాగే స్పందించాలి. అలాగే ఫిర్యాదులు కూడా, ఆరోపణలు ఎవరి మీద వచ్చినా మనం అలాగే తీసుకోవాలి తప్ప ఉపేక్ష. అస్మదీయులు తస్మదీయులు, అస్మదీయులు అయితే ఓ అగ్గిబరాటాలాగా రేగిపోతాం, తస్మదీయులు అయితే పక్కకు తోసేస్తామంటే అది పరిపాలన, రాజనీతి కాదు. అది వాజ్పేయి అప్పుడు అనే రాజధర్మం చాలా ముఖ్యం, రాజకీయ ధర్మం కాదని. కాబట్టి రాజధర్మం ఎక్కడుందండి, ఇంకా ఇక్కడ సనాతన ధర్మము లేదు, రాజధర్మము లేదు.